ఇంకొక వెరైటీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అని అనుకుంటున్నారా? దాని పేరే మేతి తెప్లా. ఇది కూడా గుజరాతీ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం మనకు కావాల్సింది ఒక కట్ట మేతి ఆకు, లేదా 2 కట్టలు. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి తీసుకోండి. ఎంత మెంతాకు తిన్నా మనకి పర్లేదండి, హెల్త్కి చాలా మంచిది. ఇది కొంచెం చేదొస్తుంది అని చెప్పేసి దీంట్లోకి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతామో చూసేద్దాం రండి. దీన్ని ఫస్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకోండి, సన్న సన్న ఆకు. ఎందుకనంటే మనము ఏదైనా మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఈ విధంగా నేను సన్నగా అయితే కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే నేను తీసేసుకున్నాను. ఆ బౌల్లోకి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాము అని అంటే దీంట్లో కోసం సన్నగా తరిగి పెట్టుకున్న చిల్లీ, అది గ్రీన్ చిల్లీ అండ్ జింజర్, ఇవి కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. అండ్ సెసమే సీడ్స్ 1 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ తగినంత ఉప్పు. అలాగే మనం చపాతీ అయితే ఎలా కలుపుతామో మామూలుగానే అలాగే ఆయిల్ వేసుకొని కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే ఈ మసాలాలన్నీ ఆకులోకి మిక్స్ చేసేసుకోండి. ఆకుకి బాగా పట్టిన తర్వాత దాని తర్వాత మీకు ఎన్ని చపాతీలు అయితే కావాలో దానికి తగ్గట్టు ఆ చపాతీ పిండిని అయితే వేసుకోండి. నేను ఇందులో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని కూడా వేస్తున్నాను. అది ఆప్షనల్ అండి. బేసన్ అది ఆప్షనల్, కంప్లీట్లీ వేసుకోవాలి అని అనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని మనం చపాతీ పిండిని ఎంత మెత్తగా అయితే మిక్స్ చేస్తామో అంతే మెత్తగా మిక్స్ చేయండి. కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా వస్తుంది. దీన్ని ఒక ½ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఎందుకు అనంటే మనకి చపాతీలు చాలా స్మూత్గా వస్తాయి. ఎప్పుడైనా మనం చపాతీ పిండిని నానబెడితేనే స్మూత్గా వస్తాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి, సాఫ్ట్గా కూడా ఉంటాయి. దాన్ని ఈ విధంగా చపాతీలాగా తయారు చేసుకొని చపాతీలు అయితే తినేయచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో మెన్షన్ చేసేయండి. నేనైతే ఈ విధంగా చేసుకొని ఒక 3 or 4 చపాతీస్ అయితే ఫుల్గా తినేసాను. మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. అప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.